వెల్కమ్ టు N24 న్యూస్. మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ కీలక ఆరోపణలు చేశారు. తాను మాత్రమే కాదు ఇతర మంత్రులు కూడా అవినీతిలో ఉన్నారని పొంగులేటి ఒప్పుకున్నట్లేనన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వంలోని అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయని విమర్శించారు. జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి కుటుంబాలు భట్టి విక్రమార్కకు సంబంధించిన కుంభకోణాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజల ముందు నిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడినట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. ఎంతసేపు సంస్థను కాపాడుకోవాలి, కొడుకును కాపాడుకోవాలి, గొంతు జించుకోనో తిట్లదండం అందుకోనో పిట్టకథలు చెప్పో దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. ఆయన ఎంత ఆయాసపడ్డాడో మనం చూసాం. చాలా ఆయాసపడ్డాడు. అంటే నేనొక్కడే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తన కంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టుకున్నాడు. భట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 10,000కు గతి లేని వ్యక్తి 10,000 కోట్లకు ఎలా ఎదిగారో చెప్పాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. భూ బకాసురులా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు నీతులు మాట్లాడడం ఆశ్చర్యకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శించే అర్హత హరీష్ కు లేదని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక శాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా 10 సంవత్సరాలు ఏ విధంగా మంత్రిగా పనిచేసి 10,000 రూపాయలకు ఇబ్బంది పడే అగ్గిపేట హరీష్ రావు, అబద్దాల పుట్ట హరీష్ రావు ఎట్లా 10,000 కోట్ల రూపాయలకు పడగలు ఎత్తిండో సిద్దిపేట ప్రజలకు తెలియాలి. సిద్దిపేట ప్రజలకు రక్తాన్ని తాగి అటు పటాన్ చెరువులో, అటు సదాశివపేటలో, అటు జహీరాబాద్ లో, ఇటు నారాయణఖేట్లో, ఇటు రామాయణపేటలో, అటు నర్సాపూర్లో, అటు సిద్దిపేటలో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దుబ్బాకలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు అరాచకాలు అన్ని కావు. 10 సంవత్సరాలు భూ బకాసునిలాగా, రక్తం తాగే రాక్షసునిలాగా, డబ్బు మదం పట్టిన ఒక దుర్మార్గునిలాగా 10 సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లాని దుర్మార్గంగా, దౌర్జన్యంగా భూములు కబ్జా చేసిన భూ బకాసురుడు ఈ అబద్దాల పుట్ట అగ్గిపెట్ట హరీష్ రావు. ఈయన నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు బూతులు మాట్లాడే హరీష్ రావు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ అమలు యొక్క ఆత్మ బలిదాన గోసనే మీ పార్టీ, మీ వ్యవస్థ భూస్థాపితమైందిరా దుర్మార్గులారా. వారి యొక్క గోసనే బీఆర్ఎస్ పార్టీ తుడుచుకుపోయిన కారణం తెలంగాణ అమలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ నమ్మినాయి. తెలంగాణ ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ నమ్మినాయి. కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థను నమ్మినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దుర్మార్గంగా మాట్లాడే హరీష్ రావు గారు మీ కళ్ళబొల్లి మాటలు, మీ కపట ప్రేమలు, మీ కబూతర్ ఖాన్ మాటలు పక్కన పెట్టి ఒక శాసనసభ్యునిగా, ఒక మాజీ మంత్రిగా, ఒక సీనియర్ శాసనసభ్యునిగా తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వేస్తామంటే ఊరుకునేది లేదు. అబద్దాలు మాట్లాడి అగ్గిపడి హరీష్ రావు. ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో ఎదగాలనుకునే యువతకు ఎన్ఎస్యుఐ దిక్సూచిగా నిలుస్తోందన్నారు. విద్యార్థి నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు సమాజంలో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమాజ సేవ, ప్రజా సమస్యల పరిష్కారంలో యువత ఉండాలని సూచించారు. ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవం మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంగా విద్యార్థుల సమస్యలను పోరాడుతూ రాజకీయంగా ఎదుగుతున్నటువంటి విద్యార్థి లోకంలో నూతన తరం రావడానికి ఒక వేదిక ఎన్ఎస్యుఐ. అటువంటి ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హైదరాబాద్ అంబర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్ కింద పడడంతో ఓ పారిశుద్ధ కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అలీకేఫ్ చౌరసా వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. స్థానికులు రోడ్డు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్య డ్రైవర్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో సైబర్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. జంగాన్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ₹1,00,000 మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ పథకం పేరుతో నమ్మబలికి ఈ మోసం చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో సైబర్ నేరాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో మరోసారి స్పష్టమైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, కాల్స్ కు స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అదే విధంగా 5 లక్షలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అదే రోజు లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ₹2,500 కట్టాలని చెప్పేసి వారు చెప్తే నేను ఏమీ ఆలోచించకుండా అంటే అనాలోచితంగా ఆ రోజు లాస్ట్ డేట్ అన్నారు కదా, మన యువతులకు లాభం జరగాలి, వాళ్ళు 2,500 కట్టడం ఏంటి, నేనే కడదామని చెప్పేసి నేను మా వైఫ్ దగ్గర నుంచి వెళ్ళి ఆ ఫోన్ పే ద్వారా 40 మందికి సంబంధించిన ₹1,00,000 చెప్పేసి కొట్టడం జరిగింది. అతను ఫ్రాడ్ అని చెప్పి తెలిసింది. ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఆయన కర్ణాటకలో ఉన్నట్టు తెలిసింది. సరే, మనకేందంటే ఆ వచ్చే డబ్బులు మనకు రావాలంటే మళ్ళీ మనం పోలీసు వాళ్ళకు రాతపూర్వకంగా ఇవ్వాలి కాబట్టి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజలు ముందుకు రావాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మాదాపూర్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద భారీ హ్యూమన్ చే నిర్వహించారు. వైద్య సిబ్బంది, విద్యార్థులు, వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హెచ్ఐవీపై ఉన్న అపోహలను తొలగించి అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యమన్నారు. ముందస్తు పరీక్షలు, నివారణ చర్యలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజంలో అవగాహన పెరిగితేనే వ్యాధి నియంత్రణ సాధ్యమన్నారు. ప్రజారోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు. అంటే ఏంటి, హెచ్ఐవి అంటే ఏంటి, ఎయిడ్స్ అంటే ఏంటి, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా టెస్టులు ఉండాలి, తర్వాత యంగ్స్టర్స్ ఖచ్చితంగా టెస్టులు చేసుకోవాలి, కంటామినేటెడ్ నీడిల్స్ వాడకూడదు, ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఓవరాల్ గా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది సమాజంలో కలగాలి. ఆ బాధ్యత ప్రభుత్వాన్ని కూడా, కనుక అందులో భాగమే ఈ కార్యక్రమం. మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్ లో సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు వినూత్న నిరసన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్మికులు భిక్షాటన చేస్తూ తమ సమస్యను వెల్లడించారు. కాంట్రాక్టర్ ఎంపికలు ఆలస్యం కారణంగా ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఆర్థిక సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణాల వద్దకు వెళ్లి ప్రజలకు తమ పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కుటుంబాలను ఈరోజు అధికారుల నిర్లక్ష్యం మూలంగా రోడ్డున పడడం జరిగింది. ఆ తొలగించిన కార్మికులను కొత్త టెండర్ పిలిచి విధిలోకి తీసుకోవాలని గత 3 రోజుల నుండి పోరాటం చేయడం జరుగుతుంది. దీనిపైన ఇప్పటికైనా అధికారులు స్పందించాలని సిఐటిగా మేము కోరుకుంటున్నాం. ఎస్ఎన్పిసి విభాగంలో ప్రైవేట్ సెక్యూరిటీగా గత 12 సంవత్సరాలుగా అంటే 2015 నుండి ఇప్పటి వరకు మేము విధులు కొనసాగిస్తున్నాము. 213 కుటుంబాలు ఈ రోజు రోడ్డు పాలన చేయడం జరిగింది. వీధికి షాప్ కి తిరిగి మా గోడు విన్నపించుకొని పై అధికారులకు తెలియడం కోసం ఈ రోజు మేము ఇంత దుర్బుద్ధి మా పరిస్థితి అయింది, మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని ప్రజలకు తెలియచేసి వాళ్ళ మద్దతు మాకు కావాలి. పై సింగర్ అధికారులకు మమ్మల్ని తొందర విధాల డ్యూటీకి తీసుకోవాలి. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిశ్రమ ప్రాంతాల్లో రేషన్ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఇవ్వాల్సిన బియ్యం పూర్తి స్థాయిలో అందడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. తక్కువ పరిమాణంలో బియ్యం ఇవ్వడం వల్ల పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఫెయిర్ ప్రైస్ షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సహాయంపై ఆధారపడే వర్గాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయన్నారు. అధికారులు వెంటనే విచారణ చేపట్టి పారదర్శకత తీసుకురావాలని కోరుతున్నారు. మరి ఒక్క చొప్పున 4 కిలోలు వేసుకుంటే మరి 1000 క్వింటాల చొప్పున వీళ్ళకి మిగులుతున్నాయి. మరి ఆ బియ్యము మరి ఎటు వెళ్తున్నాయి, ఎవరు తీసుకుంటున్నారు? మరి ఒక పెద్ద స్కామ్ పైన తప్పకుండా మరి రామగుండం ఎమ్మెల్యే గారైనా, గడ్డం వంశీ వివేక్ గారైనా దీనిపైన స్పందించాలి. ఈ యొక్క అన్యాయాన్ని అరికట్టాలి, పేదోళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్ కు వర్తించదని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ అంగీకరించినప్పటికీ లెబనాన్ విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేదన్నారు. ఇరాన్ చర్చలకు సీరియస్ గా రావాలని సూచించారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. Ceasefire included Lebanon, and it just didn't. We never made that promise. We never indicated that was going to be the case. What we said is that the ceasefire would be focused on Iran, and the ceasefire would be focused on America's allies, both Israel and the Gulf Arab states. Now, that said, the Israelis, as I understand it, again, I'm supposed to get a fuller report when I get on the plane, have actually offered to be, frankly, to check themselves a little bit in Lebanon because they want to make sure that our negotiation is successful. Fundamentally, the Iranians have got to take the next step or the president has a lot of options to go back to the war.
The more that they're willing to give us, I think the more they're going to get things out of this negotiation. Well, I encourage the Iranians to come to the table seriously. We've seen some signs that they're going to do that. We've seen some signs of bravado. Fundamentally, we're in a good spot. They're reopening the straits. We have a ceasefire. And frankly, if they break their end of the bargain, then they're going to see some serious consequences.